పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ప్రజాపాలన సాగుతుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండలంలోని రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని చరిత్ర గత ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవారికి రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, తదనుగుణంగా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో నూతన రేషన్ కార్డులు ప్రారంభించడం జరిగింది తెలిపారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, 10 సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధి ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిరుపేదలకు కలగా మిగిలిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, శంకరంపేట మండలంలో 846 నూతన ఆహార భద్రతా కార్డులు మంజూరు చేయడం జరిగిందని, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామన్నారు. ఆహార భద్రతా కార్డుల జారీ నియంత్రణ ప్రక్రియని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల ఈయన చరిత్ర గత పాలకులది, గత ప్రభుత్వానికి అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే. ఏం కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయా? ఏంటో మా దగ్గర 10, 20, 50 కట్టి అన్నీ కూడా కుక్కలు ఎరుగుతూ ఉన్నాయి. అంటే పరిస్థితి అటువంటి బాధతో చెప్తా ఉన్నాయి. వాళ్ళు బాధతో చెప్తా ఉన్నా. గత 10 ఏళ్ళు మరి కేసీఆర్ ఒక్కసారి కూడా 7 పాయల అమ్మవారి ఆలయం కానీ మెదక్ చర్చ్ కానీ రాని పరిస్థితి. అదే మనం గెలిచిన వెంటనే మరి ఎన్నికలు ఉన్నా లేకపోయినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మన 7 పాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మన శంకరంపేట మండల్ కానివ్వండి, శంకరంపేట మండలంలో ఉన్న గ్రామాలు కానివ్వండి, శంకరంపేట మండలంలో ఉన్న తాండాలు కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ కొత్త రోడ్లు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, అంటే ఎప్పటి నుంచో కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుల గురించి. మాకు కూడా ప్రజావాణిలో కూడా ప్రతి వారం కూడా చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. మేము ఒక 4 ఏళ్ళు అవుతా ఉంది, 3 ఏళ్ళు అవుతా ఉంది మేము అప్లై చేసి మీ సేవలు, మరి ఇప్పటి వరకు కూడా మాకు రేషన్ కార్డు రాలేదు, ఎప్పుడు ఇస్తారనేసి కూడా వాళ్ళు చాలా మంది కూడా 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నవాళ్ళు చాలా మంది వచ్చి ప్రజావాణిలో అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పే విధంగా, మరి వాళ్ళందరికీ కూడా సహాయం చేసే విధంగా మరి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఎవరైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో, ఎవరైతే చాలా ఏళ్ళ తరబడి మీ సేవలు అప్లై చేసుకున్నారో మరి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.